దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, వాక్యంలోకి వెళ్దాం. మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి పిలుపుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 వచనాన్ని చదువుదాం. చాలండి. ఆయన దేవుని స్వరూపము ఉండి, 7వ వచనం, మనుష్యుని పోలికగా పుట్టి. ఆగుదాం అందరూ చెప్పండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి మనుష్యుని పోలికగా పుట్టి. ఏమైనా అర్థమైందా అమ్మా? ఏమైనా అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి మా? ఓకే, ఆయన స్వభావం దేవునిలాగా ఉంటుంది. అమ్మరండి, పోలిక అంతేనా? అర్థమైంది అమ్మా? అందరికి అదే అర్థమైందా? మళ్ళీ చదవండి. ఆగుతాం. ఆయన ఏ స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు చెప్పండి. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి కదా, 7వ వచనం. అది దేవుని స్వరూపము కలిగిన వాడుగా ఉన్నటువంటి దేవుడు ఆ స్వరూపమును వదిలిపెట్టి మనుష్యుని పోలికగా పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఇంకా చదివితే ఆయన ఆకారం అందు ఎలా కనపడ్డాడు అంటే, ముందు ఆకారం ఏ ఆకారం అమ్మా? మీకు అర్థం అవ్వాలి, వాక్యం అర్థం అవ్వాలని మేము అడుగుతాం. ముందు ఆకారం ఏంటి? దేవుని ఆకారం అయింది. ముందు స్వరూపం ఏంటి? దేవుని స్వరూపం. తర్వాత ఆకారం ముందు మనుష్యుడిగా కనపడ్డాడు. తర్వాత 7వ వచనంలో మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించాడు. ఎలాగండి? దాసుడు వేరు, యజమానుడు వేరు, అంతేనండి. సపోజ్ నా కింద ఒక 30 మంది సెక్యూరిటీ గార్డ్స్ పనిచేస్తారు. నేను చెప్పినట్టు వినాలా, వాళ్ళు చెప్పినట్టు నేను వినాలా మా? ఒకవేళ ఇన్కేస్ ఆడు నేను చెప్పినట్టు చేయలేదు అనుకోండి, నేను చేసే ఫస్ట్ స్టెప్ ఏంటంటే పీకేస్తానండి. ఎందుకు? అని నా మాట వింటలేదు. సపోజ్ పలానా డ్యూటీకి రా అని ఆడికి అసైన్ చేశాను, నేను రానండి అన్నాడు అనుకోండి, ఫస్ట్ టైం చూస్తాను, సెకండ్ టైం చూస్తాను, థర్డ్ టైం చూస్తాను. ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది అనుకోండి, వాడితో తలనొప్పి మనకి. ఎప్పుడైనా యజమానుడు కింద పనిచేసే దాసుడు ఎలా ఉండాలంటే, ఇద్దరు కూడా యజమానుడు చెప్పినట్టుగా దాసుడు వింటే అక్కడ ప్రోగ్రాం హైలైట్ అయిపోద్ది. ఇప్పుడు యేసు ప్రభువారు దాసుని స్వరూపం ధరించారు. ఆకారమైన మనుషుడికి ఎందుకు కనిపించాడు? క్రిస్మస్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే, యేసు ప్రభు క్రిస్మస్ అంటే ఒక త్యాగం. దేవునికి స్తోత్రం కలు. ఏంటండి? ఒక త్యాగం. అమెరికా దేశంలో అన్ని సంపదలు ఉండి భారతదేశం వచ్చి ఒక పూరి గుడిసెలో ఉండమంటే ఉంటారా అమ్మా? ఇప్పుడు అంబానీ ఉన్నాడు, మనకు తెలుసు. అంబానీ ఎవడు అమ్మా? అంబానీ తెలియదు ఎవరికి? ఎంత కోటేశ్వరుడు. అంత కోటేశ్వరుడిని మన పూరి పాకలో కూర్చొని ఉండమంటే ఉంటాడా? యా, వాడు ఒకప్పుడే వాడు స్థితి ఏంటి? హై లెవెల్లో బతుకుతున్నాడు. పాకలో ఉండాలంటే చెప్పండి, ఉండలేం. కానీ దేవుని దగ్గర ఉన్నటువంటి ఒక స్వభావం ఏంటంటే, అంత గొప్ప స్థితిని విడిచిపెట్టేసి ఎక్కడికి వచ్చేసాడు? దాసుని స్వరూపం ధరించుకోవడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దాసుడు అంటే ఏ పని చెప్పినా చేసేవాడు. అబ్రహాం దగ్గర దాసులు ఉన్నారు.
దేవుడు ఈరోజు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, బైబిల్లో మనల్ని ఏమన్నాడు? మీరు దాసులు కాదు, మీరు కుమారులు అన్నాడు. కుమారుడైతే వారసుడే. అంటే యేసు ప్రభువారు దాసుడుగా వచ్చి ఆయన కూడా కుమారుడుగా పిలువబడ్డాడు. పిలువబడలేదా? దేవుని కుమారుడుగా పిలువబడినప్పుడు మనందరినీ వారసులను చేయటానికి ఆయన ఏం చేశాడంటే, పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అందుకే అక్కడ మనుష్యుని పోలికగా పుట్టి, ఎవరి పోలికగా? దేవుని స్వరూపం ఉంది ఆయన దగ్గర, కానీ అవన్నీ ఏం చేశాడు? విడిచిపెట్టి. కానీ ఎప్పుడు ధనవంతుడు ఎప్పుడు కింద స్టేజ్కి రాడండి. ఎప్పుడు వస్తాడు ధనవంతుడు? అది లోకంలో బాగా ధనవంతం డబ్బు ఉంది అనుకోండి, కారులో తిరుగుతున్నాడు అనుకోండి, కారులు పోయినాయి అనుకోండి, బైక్ దగ్గరికి వచ్చాడు, బైక్ మీద తిరుగుతున్నప్పుడు ఇంకా బైక్ కూడా పోయింది, సైకిల్కి వచ్చాడు, అప్పుడు ఏమంటారు అందరూ? అయిపోయింది అబ్బాయి, కార్లు అయిపోయినాయి, బైక్ అయిపోయింది, ఇప్పుడు సైకిల్, ఇది కూడా బాధ్యమో అంటారు. ఉన్నతంగా ఉన్నాడు, తగ్గించుకోలేడు. నాకు యేసు ప్రభు ఈరోజు నేను నేర్పించాలనుకున్న సత్యం ఏంటంటే, ఆయన దాసుడుగా ఉన్నాడు కాడు. మనం ఎలా ఉండాలి? మనం దాసులమా బాసులమా? అమ్మా చెప్పండి, దాసులమా బాసులమా? బాసులు కదా కదా. బాస్ అంటే యజమానుడు. ఇప్పుడు నేను పైన నేను బాసునా? నేను దాసునే. నేను మీకు దాసుని. ఎవరికి? దేవునికి దాసుని, మీకు దాసునే. యేసుప్రభు శిష్యులు పాదాలు కడిగారా లేదా? అమ్మా అంత తగ్గింపు ఎవరికి చెప్పండి. ఈరోజు ఒక మినిస్టర్ గారు వచ్చి అక్కడ కూర్చుంటే మీరు వీళ్ళు ఇష్టానుసారా మాట్లాడితే ఏం చేస్తాడు? ఒకసారి ఒక మినిస్టర్ గారి దగ్గరికి మినిస్టర్ ఆయన కాళ్ళ మీద కాలేసి కూర్చున్నాడు. ఆయన క్యాస్ట్ తక్కువ క్యాస్ట్ అని మన రిజర్వేషన్ ప్రకారం తెలుసు. అక్కడికి ఇంకొక బాగా కుల పెద్ద ఒకడు వచ్చాడు. ఈయన కాళ్ళ మీద కాలు వేసుకున్నాడు. ఆయన ముందు కూర్చొని అన్నాడు, ముందు కాలు దించో అన్నాడు. ఇంతకీ మినిస్టర్ గొప్పవాడా ఈడు గొప్పవాడా? ఆడికి ఏ పదవి లేదు, కానీ ఏమన్నాడు? కాలు దించాడు ఆయన. అంటే తగ్గింపు స్వభావం కాదు అక్కడ, క్యాస్ట్ ఫీలింగ్. ఈ క్యాస్ట్ వాడు మా మంచి కాలు ఎత్తుకోవడం ఏంటి, కాలు ఎత్తడం ఏంటి, కాలు అంటే మనం ఇప్పుడు ఎవరికి గౌరవించాలో? కాలుకి కాదు అక్కడ. ఆయన మినిస్టర్, అధికారాన్ని గౌరవించాలి, అంతే కదా. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మినిస్టర్ అంటే అర్థం ఏంటి? మంత్రి. ఎవరు చెప్పండి? మంత్రి అంటే పని చేసేవాడు అని అర్థం. ఏం చేసేవాడు? మీకు నేను సేవ చేస్తాను, ఐఎమ్ ద మినిస్టర్ అంటాడు. కానీ మినిస్టర్ వచ్చే ముందు ఏమవుతాయి? ముందు 2 మోటార్ సైకిళ్ళు వస్తాయి రావా? ముందు 2 మోటార్ సైకిళ్ళు, 10 కార్లు, దాన్ని కాన్వాయ్ అంటారు. బౌన్సర్లు, కార్యకర్తలు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. అతని వెనకాల అంబులెన్స్ కూడా వస్తుంది. ఎందుకు అంబులెన్స్? ఇన్కేస్ ఏమైనా అయిపోతే అన్నీ ఎక్కడ ట్రీట్మెంటు? ఇన్ని వేసుకొచ్చినాడు మనకు సేవ చేస్తాడా? అమ్మా సేవ చేస్తాడా? ఆ మధ్య ఈ తుడిచి దాన్ని ఏదో అనేవారండి, రోడ్లు తుడిచి, స్వచ్ఛ భారత్ ఏదో 5 నిమిషాలు అలా తుడిచేసి వెళ్ళిపోయి ఏం చేశారు? ఫోటో క్లిప్పింగ్. మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు బాగాలేకపోతే తుడుతారా? కానీ మినిస్టర్ నేను మీకు సేవ చేస్తాను. ఎవడు సేవ చేయడం, మన వాళ్ళకి సేవ చేయాలి తర్వాత. కానీ యేసు ప్రభువారు అలా చేయలా. దాసుని స్వరూపం ధరించి ప్రతి వారి దగ్గరికి వెళ్ళి
వారిని చూసి వారిని ఆస్వాదించి ప్రార్థించి స్వస్థపరిచి ఇన్ని చేశాడు యేసుప్రభు. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసుప్రభుని ఎందుకు అంతమంది ఆరాధిస్తున్నారంటే ఆయనలో ఒక దీనత్వం. ఎంత దీనాతి దీనమో పాడుతాం. ఆయన దీనత్వం ఎంత అంటే పశువుల పాకలోనే ఉన్నాడు ఆయన కదా. కొన్నిసార్లు మేము కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సేవలు అన్ని ఫెసిలిటీస్ ఉండవు, అడ్జస్ట్ అవ్వాలి. సేవ విధానంలో పరిచర్యలు కూడా మనకు అన్నీ అరేంజ్ చేసి ఉండవు. మనము తగ్గింపు స్వభావం, దాసుని స్వరూపం. ఏ స్వరూపం అండి చెప్పండి? నేను కేడీపేట వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి జనాలు రారు, వాళ్ళందరూ 10:30 కంటే 11 గంటలకు వస్తున్నారు. మరి సాపలు ఎవరు వేయాలి అమ్మా? సాపలు ఎవరు? పెద్దయ్య గారు వేయాలి, నేను వేయాలా, లేదా విశ్వాసాలు వేయాలా చెప్పండి అమ్మా? వాళ్ళు 11 గంటలకు వస్తున్నారు. నేను ఎప్పుడెళ్ళి ఏం చేస్తానంటే మా నాన్నగారికి వాళ్ళు వచ్చినారు అప్పుడు మనం వేసేద్దాం రండి, మేము ఇద్దరం వేసేస్తాం. నేను చాలాసార్లు చెప్పాను, నేను ఉన్నప్పుడు మాత్రం ఇది జరిగితే బాగోదు అన్నారు. అప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే నేను వస్తానని చెప్పినప్పుడు మాత్రం ముందు వచ్చేస్తున్నారు. దేనికి? మళ్ళీ లేదా వాక్యంలో కోటింగ్ అయిపోద్ది అని చెప్పేసి వెళ్ళిపోతుంది. నేను లేనప్పుడు మాత్రం 11 గంటలకు వస్తున్నారు. అప్పుడు వేస్తున్నారంట. ఏంటి? ఇప్పుడు దాసుని స్వరూపం అంటే ఏదో అయ్యగారు తిడతారని కాదు. మన స్వభావం ఎలా ఉండాలంటే మేము దేవుని సేవ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని సేవ చేసినప్పుడు ఇప్పుడు ఈ డ్రమ్ వచ్చింది, పూర్వం డ్రమ్ ఉండేది. మా నాన్నగారు నన్ను డ్రమ్ అడిగారు, ఆయన పోయాలి. అది వెళ్ళి ఇంటికి వచ్చేదాకా డ్రమ్ నేనే, మన దగ్గర ఉండేది. ఇప్పటికీ ఉంది కదా, అది పోని పైన లెదర్ పోయిందని దాన్ని ఎలా ఉంచాం మనం. ఒక్కోసారి సైకిల్ కట్టేవారు మా నాన్నగారు, అప్పుడు క్యారేజ్ ఉంటుంది కదా, ఒక పక్కన కట్టేవారు. కట్టేసి ఒరే నువ్వు తొక్కరానివారు, వెనకాల కూర్చునేవారు. అటు ఇటు కూర్చుని ఈజీగా తొక్కేది సైకిల్. మా నాన్నగారు ఒక సైడ్ కూర్చుంటే నేను తొక్కాలి. కొండ ప్రాంతాలు అప్పు వచ్చినప్పుడు నా పరిస్థితి ప్రభువా సిలువ యాగం ఆయన అనుకునేవాడిని. ఎందుకు? మా ఊరు నుంచి తోటలూరు అని ఉంటుంది, అక్కడ తోటలూరు అని ఉంటుంది. వెళ్ళేటప్పుడు అంత అప్పే. వెళ్ళేటప్పుడు సింగిల్కి వెళ్తేనే చలికాలం చెమటలు వచ్చేస్తాయి. అలాంటిది మా నాన్నగారిని ఎక్కించుకొని ఆ పక్కన డ్రమ్ము కట్టుకొని ఏం చేయాలి? ఇంకా తొక్కివ్వండి ప్రభు నీకు స్తోత్రం, దాన్ని బలం ఇవ్వుతండి అని. కానీ రిటర్న్ వచ్చి తొక్కక్కర్లా. మీకు చెప్తున్నానండి, ఇంచుమించి 8 కిలోమీటర్లు డౌనే. దేవుని కృపేడండి. ఇప్పుడు ఏం చేశాడంటే, ఇప్పుడు కొత్తగా మన మోడీ గారు రోడ్లు వేస్తున్నారు, అంటే బాక్సైట్ ఇవన్నీ తీసేయడానికి రోడ్డు వేస్తున్నారు. ఇప్పుడు అంత హైట్ ఉన్నది సమానంగా అయిపోయింది. ఏమైంది? నేను మొన్న వచ్చినప్పుడు అలాగే ప్రభా అప్పుడు నాకు బండి లేదు తండ్రి, అప్పుడు బండి ఉంటే ఎంత బాగుంది ప్రభా అనుకునేవాడిని. ఇప్పుడు అది నున్నగా అయిపోయింది, సమానంగా చేశాడు. ఈవెన్ ఘాటీ కూడా, ఘాటీ ఎక్కాలంటే అప్పుడు నాకు పెద్ద బండి ఉండేది, ఇది కవాస్కి బండి విండ్. మా ఇద్దరు పిల్లలు ముందు, మా బ్లెస్సీఎం మధ్యలో, పాశ్రమ్మ గారు, అందరూ 5గురికి అదే బండి. అప్పుడు అది నిజంగా ఆ బండి గుర్రంలా ఉండేది కాబట్టి ఎక్కేసిది, అలాగే ఎక్కేసిది. అది ఎక్కుతున్నప్పుడు మా పాశ్రమ్మ గారు మా పిల్లలు డాడీ అయిపోయిందా ఏంటి ఘాటి? ఒక ఘాటీలు ఎక్కడైనా బండి ఆగిపోతేమో ఇలా ఉంటుందండి. ఆ ఘాటి 7 అంపుల ఘాటి ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళండి, 2 నిమిషాల్లో ఎక్కేసి 2 నిమిషాలు దిగేచ్చు. అసలు అప్పే లేదు, అసలు అన్నీ మొత్తం సెట్ చేసాడు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను బండి దిగుతున్నప్పుడు చూస్తుంటాను, అందరూ ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసాయి కదా, ఆపేయడం, ఫోటోలు తీసుకోవడం. ఎక్కడ ఫోటోలు తీసుకున్నారు? ఘాటి మీద. చాలా అందంగా చేశాడు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి. అప్పుడు అనుకున్నాను, ప్రభువా ఈ అప్పు లేకుండా నేను ఎంత బాగుంది అనుకునేవాడిని. అప్పుడు మా నాన్నగారు, ఒరే వెళ్ళేటప్పుడారా మన కష్టాలు, వచ్చేటప్పుడు 8 కిలోమీటర్లు అంతే. ఇంకా మా నాన్నగారు ఎక్కితే ఉండిపోండి అంతే.
ఏదో మోటార్ సైకిల్లో ఉండేది. మీకు ఎందుకు చెప్తున్నానంటే దాసుని స్వరూపం అలా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోయి చాలా వద్దు, కానీ దేవుడు దాసుని స్వరూపం ధరించాడు. ఎందుకు ధరించాడంటే 1 కొరింథీ 15వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అమ్మా, ఈ మంచినీళ్ళు పక్కన ఇంకో మంచినీళ్ళు ఉన్నాయా? ఇవ్వండి. ఇది మినరల్ వాటర్ కాదు, ముందు పెట్టేస్తుంది. 1 కొరింథీ 15:49 చూద్దాం. అదే మనము మంటి నుండి పుట్టిన వాని చూడండి. అంత చూడండి, మనం ఎవరు పోలిక ధరించాం? అమ్మా, మట్టి నుండి ఎవరు పుట్టారు? మట్టి నుండి ఎవరు పుట్టారు? ఆదాము పుట్టాడు. మట్టి నుండి ఎవరు పుట్టారు? అవ మట్టి నుండి పుట్టలేదండి. అవ మట్టి నుండి పుట్టలేదు. అది ఎవరు మాంసం? ఆదాము మాంసం. మట్టి నుండి పుట్టిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు మనం కూడా ఎవరు పోలికలో ఉన్నాం? మట్టి నుండి పుట్టినవాడు మట్టి నుండి పోలిక ధరించిన ప్రకారము. ఇప్పుడు యేసు ప్రభువు ఏ సంబంధిగా వచ్చాడు? మనుష్యుని పోలికగా పుట్టిన పరలోక సంబంధిగా భూమి మీదకి వచ్చి దాసుని స్వరూపం ధరించి మనందరము పరలోక సంబంధమైన వారుగా మారిపోవాలని యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎవరి పోలిక ధరించాలి? పరలోక సంబంధి పోలిక. పరలోక నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? యేసు ప్రభువే. ఆయన పోలికగా మనం ఏమవ్వాలి? మార్చబడాలి. కానీ ఈరోజు నా పోలిక లేదు. ఉందా? యేసు ప్రభులో నేను మారాలి అనుకునే వాళ్ళు తక్కువ. మీకు బాగా అర్థమని చెప్తాను. సినిమా యాక్టర్ ఏదైనా డ్రెస్ వేసుకున్నాడు అనుకోండి, ఫ్యాషన్ అనుకోండి, అదేం చేస్తారు? పండక్కి అదే స్టైల్. ఈ మధ్య బట్టలు కొనడానికి వెళ్తే మీరు షాపులకు వెళ్తే ఏమన్నా తెలుసా? ఏ సీరియల్లో బట్టలు కావాలండి? ఎక్కడ? ఏ సీరియల్లో బట్టలు? వాళ్ళు ఎవరు అలా వేసుకుంటే మళ్ళీ అదే కదా. అంటే మనుషులు భూమి మీద ఎలా ఉంటారో అలా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఈ భూమి మీద పోలిక అదే, కానీ ఆ పోలిక ఎక్కువ కాలం ఉండదు. మనుష్యుని పోలిక కొంతకాలమే, కానీ పరలోక సంబంధమైన పోలిక ఉంది చూశారు, అది నిత్యత్వం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభువారు పరలోక సంబంధిగా దేవుని స్వరూపం కలిగిన వాడిగా ఉండవచ్చి దాసుని స్వరూపం ధరించి పరలోక స్వభావాన్ని మనకి ఇవ్వాలని దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా. ఏ స్వభావం అండి? పరలోక సంబంధి స్వభావం మనకు కావాలి. అలా మారిపోవాలి. ఇందా చదివిన మాట్లాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి త్వరగా ఒక 7 విషయాలు చెప్తాను. యేసు ప్రభువారు పుట్టి మనుష్యుని పోలికగా పుట్టి అనుందా? ఎందుకు పుట్టాడో గబగబా కొన్ని విషయాలు చూద్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. నేను వెనక నుంచి వస్తానండి. యెషయా గ్రంథం 48:16 వచనం. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను. ఏదండి? ఆది. అది అంటే అక్కడ ఆది అని అర్థం. ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ప్రభువగు యెహోవాయు. అమ్మ, ఇక్కడ ఎంతమంది ఉన్నారు అమ్మా? యెహోవాయు, ఆయన ఆత్మయు నన్ను పంపాను. నన్ను అంటే ఎవరు? యేసు ప్రభువుని ఎవరు పంపించారు? యెహోవా. ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్ముడు. అక్కడ రాయబడింది, నేను రహస్యముగా మాట్లాడేవాడిని కాదు. ఎలాగా? నేను రహస్యంగా డైరెక్ట్గానే మాట్లాడుతాను. ఏది మాట్లాడినా ఆది మొదలుకొని, అంటే ఆది అంటే ఏది సృష్టి లేనప్పుడే
నేను ఉన్నవాడను. అప్పుడేమైంది? యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. ఆది పుట్టినప్పుడే నేను పుట్టాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆది పుట్టినప్పుడే నేను ఉన్నాను. ఎందుకున్నాను? ప్రజలను విమోచించి విడిపించి వారిని తన పోలికలో మార్చుకోవడానికి, పరలోక సంబంధిగా మార్చడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం. మీ మతం మార్చడానికి కాదు, మీ రంగు మార్చడానికి కాదు, మీ వేషం మార్చడానికి కాదు. ఎందుకు వచ్చాడు తెలుసా? మీరు ఆయన పోలికగా మార్చబడిపోవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందం పోతుంది, ఉంటుందా అండి? మీ అందం ఎంతకాలం ఉంటుంది అమ్మా? 40 సంవత్సరాలు వచ్చేసరికి అన్ని ముడతలు వచ్చేస్తుంటాయి కదా ఇక్కడ, అంతేనా? 40 సంవత్సరాల తర్వాత మీరు ఎన్ని మేకప్లు చేయండి. ఆ మధ్య ఫేస్బుక్లో ప్రొఫైల్ చూసి ఒకటి ప్రేమించాడు ఒక అమ్మాయిని, పెళ్లి చేసేసుకున్నాడు. ఆ ప్రొఫైల్ పిక్చర్ ఈవిడికి రేపు 18 సంవత్సరాల అమ్మాయిలాగా ఉందంట. ఎంత? పెళ్ళి అయిపోయింది అదే మేకపే. మొత్తం ఇదంతా వేసేసాడు. 50 సంవత్సరాలు అంట ఆవిడికి. ఎన్ని సంవత్సరాలు? వీడికేమో 23 సంవత్సరాలు. పెళ్ళైనప్పుడు మేకప్ వేసినట్టు ఎవడికి తెలియదు. తెలుస్తుందా? ఎవడో తెలీదు. ప్రొఫైల్ చూసి మోసపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది ప్రొఫైల్లో పిక్లు చూసి మోసపోకండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ రీల్స్ చేసేవాడు కానీ వీళ్ళందరూ చాలా ప్రొఫైల్స్ ఉంటాయి. ఈ ప్రొఫైల్స్ అన్నీ కూడా కరెక్ట్ కాదు. అందుకే బైబిల్ అందం గట్టిగా అందం చెప్పండి. ఎవరు చెప్తలేదు? తిన్నారా? ఉపవాసం ఉన్నారా? ఒకసారి 2 సార్లా అమ్మా? ఒకసారేనా? గట్టిగా మాట్లాడండి. అందం మీరు ఎంత అందంగా ఉన్న అమ్మాయిని చూసుకోండి, ఎక్కువ కాలం అందం ఉండదు. ఒక్కోసారి మా పాస్టర్ గారు నలుపు నాణ్యమైందండి, ఇప్పుడు ఒకేలా ఉంటుంది అంటది మా అమ్మగారు, మా పాస్టర్ అమ్మగారు. నలుపట నాణ్యం, ఇది మారదు అసలు. కంచును కలర్ అదే, కానీ తెలుపు మారిపోద్ది. మనుషులు ఈ స్వరూపాన్ని చూసి ఆనందిస్తారు, కానీ దేవుడు మనలో పరలోక సంబంధిగా మారితే దేవుడు మనల్ని చూసి ఆనందించేవాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. త్వరగా వెళ్దాం. ప్రేమించను. ఓకే. విశ్వాసం ఉంచి ప్రతివాడును ఇంచెను. ఓకే. అక్కడ అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాణి అంటే చూడండి 3:16. చూడండి, అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు ఏమనసాలి చెప్పండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు పుట్టకముందు విశ్వాసం ఉందా లేదా? ఉందా అమ్మా? ప్రశ్నలు ఎత్తలని ఏమనుకోకండి, మీకు అర్థం అవ్వాలని ప్రశ్న. ఓకే. అప్పుడు విశ్వాసంలో డిఫరెన్స్ ఉంది. ఏం డిఫరెన్స్ ఉందో చూద్దాం. గలతీ పత్రిక 3:23. గలతీ పత్రిక 3:23. అక్కడ ఒక విశ్వాసం గురించి మాట్లాడతాడు. ఏంటంటే విశ్వాసము అంటే విశ్వాసము వెల్లడి కాకముందు, అంటే విశ్వాసము వెల్లడి కాకముందు ఒక రోజులు ఉన్నాయి. అప్పుడు విశ్వాసం ఏంటి? అప్పుడు అంత విశ్వాసం ఏంటంటే ధర్మశాస్త్రమే. కానీ ధర్మశాస్త్రము విశ్వాసం మూలంగా క్రియలకు తీర్పు తీర్చే అవకాశం లేదు. ధర్మశాస్త్రం ప్రకారం తప్పు చేసిన రాళ్ళతో కొట్టాలి. ధర్మశాస్త్రం మూలమైన విశ్వాసం డిఫరెంట్. యేసు ప్రభువారు అద్వితీయ కుమారుడిగా పుట్టి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవం అనుగ్రహించడానికి యేసు ప్రభువారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును.
అద్వితీయ కుమారుడిగా పుట్టాడు. ఇంకొకడు లేడు, ఇంకొక రెండోవాడు లేడని అర్థం. అద్వితీయుడు అంటే ద్వితీయుడు కానివాడు, ఒకే ఒక్కడు. ఆయన ఎందుకు పుట్టాడు? అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసం అంటే నిరీక్షింపబడివాడే నిజస్వరూపం. అంటే అర్థం ఏంటంటే చూసి నమ్మిన దానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. విశ్వాసం అంటే చూసి నమ్మేసేది కాదు. చాలామంది అంటారు దేవుడిని చూపించు నేను నమ్మేస్తానంటారు. ఎవరిని చూపితే? ప్రతి వాడు అదే క్వశ్చన్ అవుతారు, దేవుడిని చూపించు మేము నమ్మేస్తాం. నాస్తిక భావజాలం అదే. దేవుణ్ణి తెలుసుకోవాలంటే సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడతా అంటాడు. ఇప్పుడు పిల్లలు పుట్టారు, ఆ పిల్లడికి ప్రాణం ఎవరు పోసారు? తండ్రా తెల్లా? దేవుడే. అక్కడ తెలిసిపోద్ది మనకు దేవుడు. మనిషి ఎప్పుడు నాస్తిక భావజాలానికి వెళ్ళిపోతాడంటే, ఇప్పుడు ఎక్కడో ఇద్దరు చచ్చిపోయారు, యాక్సిడెంట్ అయ్యాడు, ఏ పాప తప్పు చేయలేదు, ఆడికంతా ఆడే కాలంలో పడి చచ్చిపోయాడు అనుకోండి, అది ఏమంటారు? దేవుడు ఉంటే 2 చేలిట ఆపేయాలి కదా అంటారు. అంతేనా? దేవుడు స్వయంగా డైరెక్ట్గా రాడు. ఒకప్పుడు వచ్చాడు, ఇప్పుడు రాడు. ఇప్పుడు అబ్రహాముని దేవుడు ఆస్వాదించాడు, నిన్ను ఆస్వాదించాడు, నీకు ఎలా తెలుస్తుంది? అమ్మా, నిన్ను దేవుడు ఆస్వాదించాడు నీకు ఎలా తెలుస్తుందండి? మన అభివృద్ధి చెందే విధానం. ఒకప్పుడు మాకేముంది చెప్పండి? ఇల్లు ఉందా? చెప్పండి అమ్మా. ఒకప్పుడు ఇల్లు ఉందా? లేదు. 6 మీద 7 మీద ప్రార్థన పెట్టేవారు, అంతేనా? ఇప్పుడు ఒక స్థితి ఇచ్చాడు. ఇది ఆశీర్వాదం కాదా? ఇప్పుడు యేసు ప్రభు ఆశీర్వాదం ఇచ్చాడా నా సొంతం? ఇది ఆయన ఇచ్చాడు. నేను ఎప్పుడు ఇది నా సొంతం అని అనుకోను. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన విశ్వాసం ద్వారా దేవుడిచ్చాడు. యేసు ప్రభు ఎందుకు పంపబడ్డాడంటే ఆయన పోలికగా మార్చబడ్డానికి. 2, విశ్వాసమును బట్టి నిత్య జీవం పొందడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చింది. 3వది లోకాసువార్త 2:1 మనకు తెలిసి దాన్ని. ఓకే, 10వ వచనం చదవండి. దావీదు పట్టణమందు చాలా మీ కొరకు పుట్టి ఏం చేశాడు? రక్షకుడు మీ కొరకు. అక్కడ ఏమన్నాడు? ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువార్తమ. ఇక్కడ నా వైపు చూడండి. అక్కడ కొంతమంది ప్రజలకి అన్నాడా అండి? అందరూ, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానం. అంటే ప్రజలందరూ కూడా ఎవరని తెలుసుకోవాలి? రక్షకుడిని తెలుసుకోవాలి. ఆయన ఎలా పుట్టాడు? ఇప్పుడు రక్షకుడుగా పుట్టి. ఎలా పుట్టాడండి? బైబిల్లో మనం అర్థం చేసుకుంటే ఇక్కడ చాలామంది చెప్పేటువంటిది ఏంటంటే ఆయన ఇశ్రాయేలుకు పుట్టాడు కదండి అంటారు. కానీ బైబిల్ అలా చెప్పలేదు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం ఏంటంటే రక్షకుడుగా పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభువారు యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం, ఈ దొడ్డివి కానివి నాకు కలవు, వాటిని కూడా, ఇది అంజులండి, వేరే గొర్రెలోనే వాటిని కూడా నేనేం చేయాలి? తోడుకొని రావాలి. ఆయన రక్షకుడికి ఎందుకు పుట్టాడంటే ప్రజలందరూ ఎక్కడికి రావాలి? యేసు ప్రభు దగ్గర రావాలి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 3:2, మత్తయి సువార్త 3:2, 2:2 మత్తయి సువార్త 2:2.
ఇక్కడ ఎవరండి? మొట్టమొదటిగా మనుషుల పోలికగా పుట్టాడు, అంతేనండి. తర్వాత ఆది ఉన్నప్పుడు పుట్టిన కాలంలో ఉన్నవాడు, అద్వితీయ కుమారుడిగా పుట్టాడు, లోక రక్షకుడుగా పుట్టాడు, యూదుల రాజుకి ఎందుకు పుట్టాడు? యూదులకి రాజా, అందరికీ రాజు కాదా? యేసుప్రభు ఒక మాట అంటాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. యూదులలో ఎందుకు పుట్టాడంటే యూదుల ద్వారా ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వడానికి ఆ జాతిలో పుట్టాడు, అంతే తప్ప యేసుప్రభు వారు యూదులకే రాజు కాదు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడైనా కానీ హేరోదు ఏం బయలుదేరింది? నేను రాజు అయ్యండి మళ్ళీ ఇంకోటి పుట్టడమా అని చెప్పి చిన్నపిల్లలందరిని ఏం చేశాడు? చంపించేశాడు. యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు. ఆ చిన్నపిల్లలు వాడికి ఏంటంటే రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడు భయంకరమైన స్థితి ఉండేది. యూదుల రాజుగా పుట్టడానికి గల కారణం ఏంటంటే అప్పుడున్న సమాజం యూదులందరూ ప్రపంచానికి ఒక వర్తకాన్ని పంపించేవారు. ప్రపంచ దేశాలకు వర్తకాన్ని మెసపటోమియా, ఈజిప్టు, మొహంజదారో, ఆ నైలు నది నాగరికత ఇవన్నీ కూడా ఉండేది ఎక్కడంటే అప్పుడున్న కాలంలో ఇశ్రాయేలీలు. ఈ రోజుకి మీరు చూడండి, ఇశ్రాయేల్ చిన్న దేశం, కానీ దాని దగ్గర ఉన్న టెక్నాలజీ చాలా పెద్దది. 4 దేశాలు కలిసి 10 లక్షలు 15 లక్షలు ఉన్నటువంటి ఒక దేశాన్ని టార్గెట్ చేస్తుంటే ఎక్కడనక తగ్గట్లా. అంత టెక్నాలజీ ఎలా వచ్చింది వాళ్ళకి? వాళ్ళకి ప్రతి ఇంట్లో కింద అండర్ గ్రౌండ్లో ఇల్లు ఉంటుందంట ప్రతి వాళ్ళకి. మనం పైన కట్టుకోవడానికే 70 సంవత్సరాలు అయిపోతుంది మనకి, అంతేనండి. ఇల్లు కట్టుకోవడానికి భార్యాభర్తలు పెళ్లి చేసిన తర్వాత ఇల్లు కట్టుకోరంటే ఆడు ఎన్ని సంవత్సరాలు కడతాడు తిరుగుతాడు. పనుడు ఆడు సంపాదన పనుడు అయితే కడతాడు, లేకపోతే ఇప్పుడు నేనున్నాను, నాకు ఇంచుమించు ఇక్కడికి వచ్చిన చాలా సంవత్సరాలు కానీ ఇల్లు లేదు, ఉందా? మా నాన్నగారు కూడా ఇల్లు కట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కొన్నిసార్లు ఇల్లు కట్టడానికి ఇన్ని సంవత్సరాలు. కానీ మరి ఇశ్రాయేలు వారు ఇల్లు కట్టుకున్నారు. పైన ఇల్లు ఉంటుంది, కింద యుద్ధం వచ్చి పై ఇల్లుకు అన్నీ నాశనం అయిపోతాడు, అండర్గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు. అడిగిన వాడు చచ్చిపోవట్లేదు అక్కడ. మరి మనకి భూమి మీద ఒక ఇల్లు ఉంటేనే పెద్ద గొప్ప, అంతేనండి. భూమి మీద ఒక ఇల్లు ఉంటేనే గొప్ప. అంత టెక్నాలజీ ఎలా వచ్చింది? ఆశ్చర్యింపబడ్డారు వాళ్ళు. యూదుల రాజుగా పుట్టాడని ఈ దేవుడు వాళ్ళ మధ్యలో పుట్టాడు కాబట్టి వాళ్ళకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా. యోహాను సువార్త 7:42. యోహాను సువార్త 7:42. ఎక్కడండి? ఎవరు సంతానంలో పుట్టాడు? దావీదు సంతానంలో పుట్టాడు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే అసలు దావీదు సంతానంలోనే ఎందుకు పుట్టాలి? ప్రజా సంఖ్య రాయడానికి వెళ్ళినప్పుడు ఎన్ని బాధలు పడ్డారు లేదా? నేను కొన్నిసార్లు కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, పరిశుద్ధులకు కూడా కష్టాలు వస్తాయా అని. యేసుప్రభువు పరిశుద్ధుడే కదా, కష్టాలు వచ్చినాయా రాలేదా అమ్మా? బైబిల్లో చాలామంది క్రిస్మస్ సందేశం అదొక సందేశం. లోకాసువార్త 1:74 చదవండి ఒకసారి. లోకాసువార్త 1:74. అది 74 ఓకే. 25 చదవండి. సరే, నా రైటింగ్ నాకే అర్థమవుతుందంటే ఇదే. 5 నెలలు నవేం చూడండి. ఎలిజబెత్ గర్భవతి అయిన తర్వాత ఎన్ని నెలల్లో ఏం చేయలేదు? ఎవరికంట పడలేదంట.
ఎందుకంటారు? ఆమె వృద్ధురాలు. ఎవరు? ముసలితనంలో ఏమొచ్చింది ఆవిడకి? గర్భవతి అయింది. బయటికి వెళ్తే ఎవడేమంటాడని చెప్పేసి ఎన్ని నెలలు? 5 నెలలు బయటికి రాలా. మరి దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ పొందారు కదా వాళ్ళు. పరిశుద్ధాత్మ పొందారా పొందలేదా? 47 వచ్చిన మీరు చదివితే 1:41. వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసిన అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడిన పరిశుద్ధులకే ఏమైంది? బిగ్గరగా ఇట్లా. నేను అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఎలిజబెత్ జకర్యా జీవితాలలో అవమానము 24 వచ్చినట్టు ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యులు నాకు కూడిన అవమానమును తీసివేయుటకు అన్నాడు. అంటే అవమానం అనేది పొందకుండా 5 నెలలు ఎక్కడుంది ఈవిడి? ఎవడకంట పడకుండా ఇంట్లోనే ఉంది. దేవుడు కొన్నిసార్లు పరిశుద్ధులు కూడా కష్టాలు వస్తాయి. ఏమొస్తాయి? మీరు ఎంత దేవుల్లో ఉన్నా కష్టం అనేది ఏదో రకంగా వస్తుంది, రాకుండా ఉండదు. ఇంకో వచ్చిన చదివి ముగించుకుందాం. ఇంకో వచ్చిన చదివి మనం ముగించుకుందాం. ఇదే ఇంకొక వచనం చూద్దాం. మత్తయి సువార్త 2:13. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో సంహరించవలనని గనుక నీవు లేచి ఎక్కడికి వాడిని ఎక్కడ పారిపోమంటున్నాడు? అక్కడ నుండి దేవుడు కాపాడలేడా అమ్మా? అక్కడ నుండి దేవుడు కాపాడలేడా? కాపాడతాడు. కానీ ఏంటంటే బుద్ధివంతుడు అపాయం చూసి దాగును. ఇప్పుడు మీ దగ్గరికి ఎవడైనా తాగుబోతాడు వచ్చాడు అనుకోండి, ఆడి దగ్గర నుంచి మీరు తప్పించుకోవాలా, మీ నుంచి ఆడ తప్పించుకోవాలా అమ్మా? ఒక తాగుబోతుడు నీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఒరే రారా అలాగే వెళ్దాం, నువ్వేం తాగొద్దు. ఏం చేయాలి? అక్కడ కూర్చో అంతే. మేము తెమ్మంటే స్టఫ్ అట్రా, నువ్వు అక్కడే కూర్చో, నువ్వేం చేయొద్దు, తాగొద్దు. ఆడొక 10 రోజులు డైలీ ఆడికి వెళ్ళాడు అనుకోండి, 11వ రోజు ఏమవుద్ది? 11వ రోజు ఏమవుద్దమ్మా? ఆడికి ఆటోమేటిక్గా ఏమవుద్ది? నేను మొన్న చెప్పాను కదా, కిరాణా షాపులో పనిచేస్తే 10,000, బ్రాండీ షాపులో పనిచేస్తే 20,000 అంట. ఎక్కడ? కిరాణా షాపులో పనిచేస్తే 10,000, బ్రాండీ షాపులో పనిచేస్తే. బ్రాండీ షాప్ పెట్టుకున్నవాడు టైల్స్ ఇల్లులో ఉంటాడు, కొనుక్కున్నవాడు పాకలో ఉంటాడు. ఎందుకు? మీరు వాళ్ళందరిలో ఆడికి ఇచ్చేస్తున్నారు. ఎవడికి? అప్పుడు నేను ఈ 20,000 ఎట్టుకెళ్ళి ఇందులో దూరిపోయాడు అనుకోండి. ఎందులోకి? బ్రాండీ షాప్. ఉదయం సాయంత్రం దాకా అమ్ముతారు ఉంటారు. ఆ వాసనకి ఇక్కడికి ఏమవుతుంది? కొన్ని రోజులకి అలవాటు అయిపోద్ది. కొన్ని మనుషులకి అలవాటు అవ్వట్లేదు, ఆటోమేటిక్గా ఏమవుద్ది? అలవాటు అవుద్ది. ఈ మధ్య కొంతమంది టిక్ టాక్ స్టార్స్ ఉన్నారు. ఏ స్టార్స్? వీళ్ళకి ఎవరైనా చెప్తున్నారండి మీరు ఎలా డ్యాన్సులు వేయాలి నేర్చుకోవాలని? పొద్దున మా వాళ్ళకి ఒక విషయం చూపించాను. అమ్మా ఆవిడ డ్యాన్స్ చేసేస్తుంది. ఏం చేస్తుంది? అదో రకమైన పనికిమాలిన డ్యాన్స్. అంటే ప్రజలు ఎలా తయారైపోతారంటే, ఒక వ్యక్తిని చూసి ఇంకొక వ్యక్తి తయారైపోతారు. అందుకే దేవుడు ఇక్కడ ఏమన్నాడు అంటే పారిపో అన్నాడు. ఏమన్నాడు? పారిపో అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయన సత్రములో చోటు లేకపోయినా, ఎలిజబెత్ 5 నెలలు రాకుండా అవమానం వారు భరించి బయటకు వచ్చి బిడ్డను కన్న తర్వాత ఆమె అవమానమును దేవుడు కొట్టివేశాడు. ఐగుప్తు పారిపోయారు. ఎక్కడ పారిపోయారు? మరలా చనిపోయిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ 2:22 ఏముంటుందంటే
ఆయన చనిపోయాడు, మరలా మీరు నజరేతు గలిలయకు వెళ్ళండి అని అంటాడు. 2:22 ఉందా? మత్తయి సువార్త 2:22. అయితే అర్కెలయి ప్రతిగా విని, ఇప్పుడు ముందు ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? ఐగుప్తుకి వెళ్ళమన్నాడు. ఐగుప్తు నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళమన్నాడు? గలిలయ నుండి నజరేత్ అనే ఊరిలోనికి వెళ్ళండి. నజరేత్ అనే ఊరంట చాలా చెడ్డ గ్రామం అంట. ఏ గ్రామం అండి? నజరేత్ అనే ఊరిలోంచి ఏదైనా మంచిది వస్తుందా అని అంటాడు. అంత చెడ్డ గ్రామానికి యేసుప్రభు ఎందుకు వెళ్ళాడు తెలుసా? వారందరూ మార్పు చెందాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళడానికి గల కారణం, దావీదు సంతానంలో ఎందుకు పుట్టాడంటే, దావీదు శత్రువులు ఎందుకు పుట్టాడంటే, ఆ చలిలో లేకపోతే శ్రమలలో ఎందుకు పుట్టాడంటే, ఈ శ్రమ ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమను నేను పోగొడతానని చెప్పి యేసు ప్రభు వారు ఆ దావీదు సంతానంలో పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు యేసు ప్రభు వారు ఎలా పుట్టాడు? మనుష్యుని పోలికగా పుట్టాడు. ఎలా పుట్టాడు? మనుష్యుని పోలిక పుట్టి మనం పరలోక సంబంధి పోలికగా మార్చబడాలని పుట్టాడు. రెండోది, అద్వితీయ కుమారుడిగా పుట్టాడు నిత్యజీవం ఇవ్వడానికి. మూడోది, రక్షణ ఇవ్వడానికి పుట్టాడు. దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. తర్వాత యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యూదుల రాజు అంటే ప్రపంచానికి ఒక రాజరికం నేర్పించడానికి పుట్టాడు. తర్వాత దావీదు సంతానమందు పుట్టాడు. ఎందుకో తెలుసా? మన శ్రమలను, మన ఇరుకులను, ఇబ్బందులన్నీ కూడా తీసివేసి దావీదుకు వాగ్దానం చేశాడు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టని. అంటే అర్థం ఏంటంటే, నేను చనిపోను, ఒకవేళ మరణంలో నన్ను పెట్టిన, సమాధిలో పెట్టిన, 3వ దినాన లెగిస్తానని చెప్పి యేసుప్రభు లేచిపోయాడు. దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు 2 రోజులు ఉంటాయి. ఎన్ని రోజులు? ఒకటి పుట్టినరోజు, చచ్చిన రోజా, అవన్నీ మధ్యలో వచ్చేస్తాయి. పుట్టినరోజు, పెళ్లి రోజులు ఇవన్నీ కాదు, 2 రోజులు ఉంటాయి. పుట్టినరోజు, మరణించిన రోజు. కానీ యేసుప్రభువుకి 3 ఉంటాయి. పుట్టినరోజు, చనిపోయిన రోజు, లేచిన రోజు. ఎన్ని ఉన్నాయి ఆయనకి? మీరు ఎవరైనా చనిపోయి లేచారా? చనిపోయిన నెల లేస్తూ ఉంటాం మనం. ఇక్కడ ఉంటామా? అక్కడ శ్మశానంలోంచి ఎవరైనా వచ్చి, చనిపోయిన శాంతమ్మ గారు వచ్చేసి, ఏమండి చంటి గారు దేవుని స్తోత్రం, హల్లెలూయా, క్రిస్మస్ చేద్దాం, దావీదు వాళ్ళే నాట్యమాడు అందనుకోండి, ఏం చేస్తారు? అమ్మ అలాగా, అమ్మ ఎప్పుడు వచ్చావమ్మా, బాగున్నావా, ఏ ఫ్లైట్లో వచ్చావమ్మంటారా? కాళ్ళు ముళ్ళు ఇరిగిపోయినా పర్లేదు, పారిపోతుంటాం. బైబిల్లో లాజరు పుట్టాడు కదా. ఎవరు? లాజరు 4 రోజులు ఉన్నాయి. ఎన్ని రోజులు? పుట్టినరోజు, మరణించిన రోజు, మళ్ళా పునరుద్ధానుడే లేచిన రోజు, తర్వాత మళ్ళా చనిపోయాడు. మళ్ళా చనిపోయాడు కదా. ఫస్ట్ టైం పుట్టాడు, చనిపోయాడు. యేసుప్రభు ఏం చేశాడు? మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ చచ్చిపోయాడు. ఇంకా మళ్ళా రాకడ వచ్చేంతవరకు ఏం చేయడు? లేకడు. యేసుప్రభు వారు లేపారు కాబట్టి ఆయన లేచాడు, అంతేనా? యేసుప్రభుకున్న పుట్టినరోజు, ఆయన మరణించిన రోజు, పునరుద్ధానమైన రోజు. మనకి కూడా 2 ఉన్నాయి. కానీ ఫ్యూచర్లో దేవుని నమ్ముకుని విశ్వాసం ఉంచితే మనకి 3వ రోజు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. మనందరం యేసుక్రీస్తులో లేపబడతాం. హల్లెలూయా, హల్లెలూయా.